అందరికీ నమస్కారం. అనుబంధం, ఆప్యాయత అంతా ఒక బూటకం. మనిషి తన ఆత్మ సంతృప్తి కోసం ఆడుకునే ఒక మహానాటకం అంటాడు ఒక మహాకవి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ మహాకవి చెప్పింది అక్షరాల నిజం అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలను మీరు చూడండి. ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు ఏమీ లేవు. అవసరాలు, అవకాశాలు, పదవులు, ఆస్తులు ఇవి మాత్రమే వాళ్ళ బంధాలు. ఇప్పుడు మనుషులంతా ఇలాగే ఉన్నారు, కుటుంబాలన్నీ ఇలాగే ఉన్నాయని నేను చెప్పట్లే. కానీ ఈ రెండు కుటుంబాలు, కేసీఆర్ కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చూస్తే మాత్రం చాలా క్లియర్గా ఆ మహాకవి చెప్పింది నిజమే అనిపిస్తుంది. పిల్లల్ని విలువలతో పెంచకపోతే, పిల్లల మధ్య ప్రేమలు ఉండకపోతే, ఆస్తుల కోసం, పదవుల కోసం పెద్ద కుటుంబాలు కూడా రోడ్డును పడతాయి అనటానికి ఈ రెండు కుటుంబాల ఒక ఉదాహరణ. ఖచ్చితంగా నేను చెప్పగలను. కేసీఆర్ పెద్ద నాయకుడు, రాజశేఖర రెడ్డి పెద్ద నాయకుడు, వాళ్ళిద్దరూ కూడా మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాన్ని ఏలారు. కానీ సొంత కుటుంబాల్లో తమ పిల్లల్ని వ్యక్తిగత క్రమశిక్షణతో పెంచడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. పరిపాలనలో ప్రజల్లో వాళ్ళకి పాస్ మార్కులు ఉండొచ్చు, కానీ సొంత కుటుంబంలో పిల్లల్ని పెంచడంలో మాత్రం వాళ్ళకి ఫెయిల్ మార్కులే పడ్డాయి. దానికి కారణంగానే ఇలా రోడ్డు మీద పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు విమర్శలు చేసుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ కూతురు కవిత కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. బీఆర్ఎస్ పార్టీతో విభేదించి కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఎందుకు పెట్టారు? తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం కోసమా? ఇలా ఆమె చెప్పడం అయితే కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజానికి న్యాయం జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో జరగడం లేదు, కాబట్టి తెలంగాణ సమాజానికి న్యాయం చేయటం కోసం, తెలంగాణ సమాజంలో అంతరాలు లేకుండా చేయటం కోసం, సామాజిక న్యాయం కోసం పార్టీ పెడుతున్నా అని చెప్పారు. నిజంగా కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు దొరకనప్పుడు, సామాజిక అంతరాలు తొలగనప్పుడు, తెలంగాణ సమాజానికి సరైన న్యాయం కేసీఆర్ పరిపాలనలో దొరకనప్పుడు ఆ రోజే బయటికి రావాలి కదా. ఆ రోజు అదే పార్టీలో ఉండి 2014 నుంచి 19 వరకు ఎంపీగా, 19లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఆ పార్టీలో పదవులు తీసుకుని అదే పార్టీలో ఉండి ఇవాళ ఎందుకు బయటకు వచ్చారు అంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఆ పార్టీలో కేటీఆర్ని ప్రమోట్ చేస్తున్నారు. మరి నా ప్రయారిటీ ఏంటి అనేది కవిత అడగదలుచుకున్న మాట. దానికి ఆ పార్టీ దగ్గర సమాధానం లేదు. కేటీఆర్ని ప్రమోట్ చేసినట్టుగా కవితని ప్రమోట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సో కవితకి తనకి ఆ పార్టీలో ప్రయారిటీ లేదు అనుకుంది. పైగా అధికారం ఉన్నప్పుడు వచ్చిన డబ్బుల్లో తన వాటా ఏదో కావాలని కవిత అడిగినట్టున్నారు. దానికి ఇవ్వటానికి కేటీఆర్ అంగీకరించడానికి సిద్ధంగా లేకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎవరిని అడిగినది చెప్తారుగా. ఎందుకు కవిత బయటకు వచ్చింది అంటే వాళ్ళ కుటుంబంలో గొడవలు ఎందుకుంటే, ఒకటి పదవుల కాడన్నా వచ్చి ఉండాలి, లేదా ఆస్తుల కాడన్నా వచ్చి ఉండాలి. ఆ 4 గోళ్ల మధ్య ఏం జరిగింది అనేది మనం చూడలేం కాబట్టి కరెక్ట్గా ఇదే అని మనం చెప్పడానికి ఉండదు. కానీ ఖచ్చితంగా పదవుల కాడ, ఆస్తుల కాడ వచ్చే గొడవే కదా. అంతకుమించి నిజంగా తెలంగాణ సమాజం కోసం కవిత పార్టీ పెట్టారని మీరు ఎవరైనా అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో కూడా ఇవాళ షర్మిల జగన్ మీద చాలా గట్టిగా మాట్లాడుతుంది కదా. ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు జగన్తో షర్మిలకి చెడింది? ఓపెన్గా షర్మిలానే చెప్తుంది, ఆస్తిలో వాటా నాకు ఇవ్వలేదు, నా బిడ్డల ఆస్తిని కూడా జగనే గుంజుకున్నాడని షర్మిల ఓపెన్గా చెప్తుంది. దాన్ని విజయం సమర్థిస్తుంది. అంటే ఆ షర్మిల చెప్తున్న మాటని సమర్థిస్తుంది. జగన్ ఆస్తిలో మొత్తం తానే ఉంచుకుంటున్నాడు, చెల్లెలకి ఇవ్వాల్సిన వాటాను కూడా ఇవ్వకుండా చివరికి మేనమామగా కూడా షర్మిల బిడ్డలకు రావాల్సిన ఆస్తిని కూడా జగన్ తన హోల్డింగ్ చేసి పెట్టుకున్నాడని విజయమ్మ ఓపెన్గా బహిరంగ లేఖ రాశారు. ఏంటి ఇప్పుడు షర్మిలకి జగన్కి క్లియర్ కనపడుతుంది ఆస్తుల గొడవ అని. అది కాక పదవుల కాడ వచ్చిన గొడవ కూడా. అంటే షర్మిల ఒకసారి కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అడిగిన కాడే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అనేది కూడా షర్మిల గారి, సునీత గారి అనుమానం. దాన్ని ఇండైరెక్ట్గా చాలాసార్లు వ్యక్తం కూడా చేశారు. షర్మిల గారు డైరెక్ట్గానే చెప్పారు. అంటే ఇంకోటి రాజ్యసభ అడిగారు ఆ పార్టీలో, రాజ్యసభ కూడా జగన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆమె పొలిటికల్గా జగన్కి ఉపయోగపడ్డాను కాబట్టి ఆ పార్టీలో నాకు పొలిటికల్గా ప్రయారిటీ వస్తుందని షర్మిల గారు భావించారు. అది ఇవ్వడానికి జగన్ గారికి ఇష్టం లేదు. ఎందుకంటే మరొక పవర్ సెంటర్ షర్మిల గారు అవుతారనేది జగన్ గారి ఒపీనియన్ కావచ్చు. ఇది పూర్తిగా ప్యూర్లీ పదవుల కాడ, ఆస్తుల కాడ వచ్చిన గొడవ. అదే జగను షర్మిల అడిగినట్టు ఆస్తిలో వాటా ఇచ్చున్నా, పదవుల్లో ప్రయారిటీ ఇచ్చున్నా, పార్టీలో ప్రయారిటీ ఇచ్చున్నా, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ నుంచి ఎంపీనో చేసి ఉన్నా షర్మిల జగన్తో కలిసే కంటిన్యూ అయ్యి ఉండేదేమో. జగన్ చేసిన ప్రతి పనిని, ప్రతి తప్పుని గతంలో ఎలా సమర్థించేదో ఇప్పుడు కూడా అలాగే సమర్థించేది. జగన్ తప్పుని బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా షర్మిల. ఒకవేళ జగన్ ఆస్తిలో వాటా కానీ,
పార్టీలో ప్రయారిటీ కానీ ఒక ఎంపీ పదవి కానీ ఇచ్చి ఉండుంటే ఇలా మాట్లాడి ఉండేదా? అలాగే కవితకు కూడా కేసీఆర్ కుటుంబంలో ప్రయారిటీ, ఆస్తిలో వాటా ఆమె అడిగినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన పదవి ఇచ్చి ఉండుంటే కవిత బయటకు వచ్చి ఇలా పార్టీ పెట్టి ఉండేదా? ఇలా షర్మిల కానీ కవిత కానీ బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంది? వాళ్ళ సోదరులతో ఉన్నటువంటి పంచాయతీ, అది ఆస్తులు కాడ పదవులు కాడ, ఈ రెండే కదా కారణంగా అయి ఉండేది. షర్మిల అయితే ఓపెన్గానే చెప్తుంది, కవిత ఆస్తులు అనే పదాన్ని బయట చెప్పకుండా. సరే అయినా సరే కవిత విషయంలో తెలుసు, అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది కేటీఆర్కు కవితకు గ్యాప్ అనేది. సో ఏదేమైనా ఇవాళ రోడ్డు మీద పడి ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. కుటుంబంలో ఆస్తులు గొడవలు, వ్యక్తిగత విభేదాలు కామన్, కానీ అవి ఇంటి లోపలే పరిష్కరించబడాలి. కేసీఆర్ ఉన్నాడిగా, కూర్చోబెట్టి మాట్లాడి ఎవరి వాటా ఏంటి, ఎవరి ప్రయారిటీ ఏంటి, ఎవరి పరిస్థితి ఏంటి అన్ని సెట్ చేయాలి. సెట్ చేసే పరిస్థితి ఎందుకు లేదు? సెట్ చేసే పరిస్థితి ఎందుకు లేదు అంటే ఇలా విజయమ్మ కూడా జగన్ షర్మిలాని సెట్ చేసే పరిస్థితి ఎందుకని లేదు? ఎందుకంటే పెద్దవాళ్ళ మాట పిల్లలు వినే పరిస్థితులు కూడా లేరు. కేసీఆర్ ఖచ్చితంగా కోరుకోడు కేటీఆర్ కవిత వేరుపడాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవాలి అని కేసీఆర్ కోరుకోడు. నాకు తెలిసి ఇలా కేసీఆర్ బాధపడతాడు, కానీ చెప్తే వినే పరిస్థితుల్లో పిల్లలు లేరు. విజయమ్మ కూడా ఇష్టం లేదు కొడుకు కూతురు విభేదాలతో ఉండటం, కొడుకు వ్యతిరేకంగా తను ఉండాల్సి రావటం. నాకు తెలిసి విజయమ్మకి అసలు ఇష్టం లేదు. కొడుకు అంటే చాలా ప్రేమ, కానీ ఎందుకు మన ఓపెన్గా లెటర్ రాశారు? తప్పదు, చెప్తే వినే పరిస్థితుల్లో జగన్ లేడు. అంటే పెద్దవాళ్ళ మాటని వినగలిగే పరిస్థితుల్లో పిల్లలు లేరు. ఆస్తులే ఇంపార్టెంట్, అంతస్తులే ఇంపార్టెంట్, పదవులే ఇంపార్టెంట్. ఇక్కడ ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. బంధుత్వాలు అన్నీ పక్కపోయాయి. అవసరమైతే కేటీఆర్ కవిత మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికైనా రేపు వెనకాడకపోవచ్చు, క్యారెక్టర్ అసాసిన్ చేయడానికైనా వెనకాడకపోవచ్చు. ఎందుకంటే మనకి జగన్ కళ్ళ ముందు కనపడుతున్నాడు. సరే కేటీఆర్ జగన్ అంతా చేయకపోవచ్చులేండి, నేను అనుకోవటం. ఇప్పటికైతే హోప్ ఉంది కేటీఆర్ మరి జగన్ లాగా కవిత మీద ఇస్తారీతను ప్రచారం చేపిస్తాడని అనుకోను నేను. కానీ జగన్ అయితే షర్మిల మీద ఎన్ని రకాల ప్రచారాలు చేపించాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేపించాడు. ఏకంగా జగనే మాట్లాడాడు, పసుపు చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి చంద్రబాబుని ఇంప్రెస్ చేయడం కోసం వెళ్ళింది షర్మిల అని జగన్ మాట్లాడాడు. ఒక చెల్లి మీద అలా మాట్లాడొచ్చా? సహజంగా మన ఇంట్లో ఉన్న ఒక ఆడబిడ్డని కామెంట్ చేస్తే అన్నాదమ్ముళ్ళు ఆ కామెంట్ చేసిన వాడి మీదకి వెళ్ళిపోతారు. మా ఇంట్లో మా చెల్లి మీద కామెంట్ చేస్తావా, మా అక్క మీద కామెంట్ చేస్తావా అని చెప్పేసి వాడి మీద కొట్టడానికి వెళ్తారు. కానీ వాళ్ళే కామెంట్ చేసి వాళ్ళే కామెంట్ చేపిస్తే ఇంకేమనాలి? ఆ చెల్లి ఎవరికి చెప్పుకోవాలి? సో అందుకనే నాకు మంచి అన్న జగన్ కాదు అని షర్మిల ఓపెన్గా చెప్పేసింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? పిల్లలకి ఆస్తుల మీద ఉన్న ప్రేమ బంధాల మీద లేకపోవటం. అందుకని నేను చెప్పాను, కేసీఆర్ రాజశేఖర రెడ్డి పిల్లల్ని పెంచడంలో వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడంలో పాస్ అయి ఉండొచ్చు, వాళ్ళ అభిమానాన్ని ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో పాస్ అయి ఉండొచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు అయితే కావచ్చు కాదు. కానీ కేసీఆర్ అయితే ఏకంగా ఉద్యమకారుడు కూడా. తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ పిల్లల్ని పెంచడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు, పిల్లల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇవాళ ఫలితంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. రాజశేఖర రెడ్డి కుటుంబంలో వైఎస్ వివేక గారి కూతురు సునీత, షర్మిల, విజయమ్మ వీళ్ళంతా ఆడబిడ్డలు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు కవిత ఇవాళ బయటకు వచ్చి తన ఏడుపు తను ఏడుస్తుంది. అంటే తన పార్టీ తను పెట్టుకొని తన ఇబ్బందిని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా ఇవాళ కుటుంబాలు రోడ్డును పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ, విమర్శల పరిధి కూడా చాలా దాటింది. జగన్ వర్సెస్ షర్మిల అయితే పరిధి దాటింది. ఇందాక నేను చెప్పినట్టు జగన్ ఏమో ఏకంగా క్యారెక్టర్ అసాసినేషన్ షర్మిల అని చెప్పిస్తే, షర్మిల కూడా ఏమాత్రం తగ్గకుండా కుక్క నక్క అంటూ వైసీపీని జగన్ని విమర్శించడం ఆమె కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య. సో విమర్శలు పదం దాటింది. ఇలా కుటుంబాలు రోడ్డును పట్టడానికి ఉన్న కారణం ఖచ్చితంగా ఆస్తులు, డబ్బులు, వీటికాడ వచ్చిన గొడవ. ఆస్తులు, పదవులు, వీటికాడ వచ్చిన గొడవ. కాబట్టి ఈ రెండు కుటుంబాల గొడవల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.